శ్రీ గోపాలకృష్ణ శరణం మమ. ఒకానొకప్పుడు నందకుమారులైనటువంటి బలరామకృష్ణ ఉభయులు ఆ బృందావనంలో యమునా నదీ తీరంలో సంచరిస్తున్నారు. వారు ఎలా ఉన్నారంటే నిర్మల నిరుపమ రజత అంజన శిఖర సముత్తుంగ దివ్యమంగళ సుందరాంగౌ. వారి శరీరములు నిర్మలమై నిరుపమమై ఉన్నాయి. నిర్మలము అంటే ఏ మాలిన్యము లేనిది. ఇక్కడ మాలిన్యం అనే మాటకి మాయామాలిన్యము లేనిది అని అర్థం చెప్పుకోవాలి. ఏ మాయామాలిన్యము లేనటువంటిది. సృష్టిలో సమస్త జీవులు ఉపాధులు కూడా మాయామాలిన్యంతోనే ఏర్పడతాయి. కానీ పరమాత్మ ధరించిన అప్రాకృత దివ్యమంగళ విగ్రహాలకి మాయామాలిన్యము లేవు. అవి నిరుపమ. మాయామాలిన్యము లేదు కనుకనే అవి సాటి లేవు. ఉపమ అంటే సాటి, నిరుపమ అంటే సాటి లేని మాయామాలిన్యము లేని దివ్యమంగళ సుందరాంగౌ. దివ్యమైన మంగళమైన సుందరమైన శరీరములు. 3 లక్షణాలు ఉన్నాయి. దివ్యము అనగానే లౌకికము కావు, ఇదొకటి. రెండవది మంగళము, మంగళకరమైన శరీరం. అది అంటే ఆ శరీరాన్ని ధ్యానిస్తేనే మంగళం కలుగుతున్నది. పైగా సుందరము, అత్యంత రమణీయమైన స్వరూపములు. పైగా వాటి వర్ణములు ఎలా ఉన్నాయంటే రజత అంజన శిఖర సముత్తుంగ. రజత అంటే వెండి, అంజన అంటే కాటుక అని. రజత అంజన శిఖర అంటే వెండి కొండల కాటుక కొండల ఉన్నటువంటి రూపములు అన్నారు. అంటే మంచి శిఖరాలతో ఉన్నటువంటి తెల్లని కొండ నల్లని కొండ వలె ఉన్నారట. అంటే తెల్లని కొండలా ఉన్నాడు బలరాముడు, నల్లని కొండలా ఉన్నాడు కృష్ణుడు. కనుక వాళ్ళ శరీరములు నిర్మలమై నిరుపమమై దివ్యమై మంగళమై సుందరములై తెల్లగా నల్లగా ప్రకాశిస్తున్నాయి. ఇది చెప్పడం అయితే తెల్లకొండ నల్లకొండ అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఉన్నతమైన రూపములు అని చెప్పడం కోసమే పర్వతంతో పోల్చారు. అటువంటి బలరామకృష్ణులు సింహాల్లా తిరుగుతున్నట్ట. సింహాల్లా తిరగడం అంటే అడవిలో సింహం చాలా స్వేచ్ఛగా తిరుగుతుంది, నిర్భయంగా తిరుగుతుంది. ఆ సింహం తిరుగుతుంటే మిగిలినవి భయపడి దాక్కోవలసిందే. అందుకు సింహాల్లా తిరుగుతున్నారు ఇద్దరూ కూడా. అయితే సింహం అనగానే ఏనుగులను కొడుతుంది, దాని లక్షణం అది. వెతికి మరీ కొడుతుందట సింహం. అలాంటి ఏనుగులు కొన్ని ఉన్నాయట. ఆ ఏనుగులు ఏమిటంటే రాక్షసులు అనబడే ఏనుగులు. ఆ ఏనుగులను కొట్టేటువంటి సింహములు బలరామకృష్ణులు అని. అయితే ఈ రాక్షసులు లాంటి వారు ఇక్కడ ఉపమానంలోనే ఎన్ని అద్భుతాలు చూపిస్తున్నారంటే ఏనుగులు ఎలాగైతే దట్టమైన అరణ్యాల్లో తిరుగుతాయో ఈ రాక్షసులు కూడా కొన్ని అడవుల్లో తిరుగుతుంటారట. ఏమిటి అడవులంటే దుర్గుణాలనే అడవుల్లో తిరుగుతున్న రాక్షసులనే ఏనుగుల్ని కనిపెట్టి కొట్టే సింహాల్లాగా ఉన్నారు బలరామకృష్ణులు అని తర్వాత ఉపమానం. ఆ దుర్గుణములైన అరణ్యాలు ఎలా ఉన్నాయో చెప్తున్నారు. దుర్వినయ దుర్వీర్య గర్వ పర్వత విషయ విపిన సంచారి మహాసుర మత్తమాతంగ మహోదార కేశరిణౌ అన్నారు. ఇక్కడ మత్తమాతంగ అంటే మదించిన ఏనుగులు. అదేవిధంగా మదము మాత్సర్యము కామము ఇత్యాది దుర్గుణములతో కరడుగట్టినటువంటి ఏనుగులు లాంటి రాక్షసులు. వాళ్ళు తిరుగుతున్న అరణ్యాలు ఎలాంటి అరణ్యాలంటే దుర్వినయ దుర్వీర్య గర్వ పర్వత విషయ విపిన. విషయములనే అడవుల్లో తిరుగుతున్నట్ట. విషయములు అంటే ఇంద్రియాలను సుఖపెట్టే పదార్థాలను అనుభవించడం కోసం ఈ ప్రపంచంలో తిరిగేటటువంటి మదబుద్ధి కల వాళ్ళందరూ అటువంటి రాక్షసులే. అందుకే విషయ విపినములు, విషయాలనే అరణ్యాల్లో తిరుగుతున్నారు. ఈ అరణ్యాలు చాలా దట్టంగా ఉన్నాయి. అందులో బోరుడు కొండలు ఉన్నాయట. అంటే గర్వంతో పొంగిపోయిన కొండలు, గర్వపర్వతాలు. అక్కడున్న చెట్లు మొదలైనవి ఏంటంటే దుర్వినయ దుర్వీర్య మత్తమాతంగా రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చీల్చి చెండాడే సింహాల్లా తిరుగుతున్నారు బలరామకృష్ణులు. ఇందులో లోతైన భావం ఏంటంటే విషయములకు అడవి వంటివి అంతు చిక్కవు. అలాంటి విషయములనే అడవిలో పడి తిరిగేటువంటి దుర్బుద్ధులతో కూడిన మనస్సుల్ని శిక్షించి శిక్షణనిచ్చి తీర్చిదిద్దే గురుస్వరూపాలే బలరామకృష్ణులు అని చెప్పడం ఇందులో మరొక అంతరార్థం. వారు తిరుగుతున్న చోట్లు నిజానికి అసుర సంహారం చేసే స్వభావం కలిగినటువంటి దివ్య స్వరూపాలు బలరామకృష్ణులు. కానీ వాళ్ళు తిరుగుతున్నది ఎంత అందమైన చోట తిరుగుతున్నారు. ఆ దివ్యమైన బృందావనంలో యమునా నదీ తీరంలో తిరుగుతున్నారు. ఆ యమునా నదీ తీరం ఎలా ఉన్నది, అక్కడ తిరుగాడుతున్న పక్షులన్నిటికీ కలుగుతున్న ఉత్సాహభావం ఎలాంటిది అంటే భగవద్ అనుగ్రహం కలిగిన వారి మనసులో ఎలాంటి భావాలు ఉంటాయో చూడండి. అందుకే భగవద్ అనుగ్రహం కావాలి అంటే ఈ భావాలు పెంచుకోవాలి. అదేవిధంగా స్వామి అనుగ్రహం ఉంటే భావాలు పెరుగుతాయి కూడా. అందుకే ప్రయత్నపూర్వకంగా ఈ భావాలు ప్రతివారు పెంచుకోవాలి. అనుదిన ముదిత మహోత్సాహ సాహస అన్నారు ఇక్కడ. ఎప్పుడు ఆనందము ఉత్సాహము సాహసము ఇవి సమృద్ధిగా కలిగినటువంటి ఆ పక్షులు అవి రెక్కలను అల్లార్చుతూ ఆనందంగా కలరవములు చేస్తున్నాయి.
కల రవము అంటే మధురమైన ధ్వనులు. కల అనే శబ్దానికి అవ్యక్త మధురం అని అర్థం. అవ్యక్తమైన ధ్వనులు చేస్తున్నాయట. పైగా అది ఆనందాన్ని ప్రకటిస్తూ రెక్కలు అల్లార్చుతూ తిరుగుతున్న పక్షులన్నీ కూడా, అలా పరిసరాలన్నీ కూడా అలాంటి పక్షులు, గోవులు ఇవన్నీ ఆనందంగా పరవశించి యమునా నది తీరంలో బృందావనంలో సంచరిస్తున్నాయి. పైగా వాటి ఆనందం ఎంత గొప్పగా ఉన్నది అంటే నిజానందావధీరిత బ్రహ్మలోకాది సుఖై. ఇంద్రలోక బ్రహ్మలోకాదుల్లో దొరికే సుఖం కంటే ఎక్కువ సుఖంతో ఉన్నాయట. పైగా ఆ సుఖం దేన్ని ప్రకటిస్తున్నది అంటే బ్రహ్మలోకాది సుఖాలు కూడా మేము అనుభవించే ఆనందం ముందు దిగదుడిపే అన్నట్టుగా ఆ పక్షులు మహోల్లాసంగా తిరుగాడుతున్నాయట. పరమాత్మ ప్రాప్తి వల్ల కలిగే ఆనందము బ్రహ్మలోక, ఇంద్రలోక, భూలోకాది సమస్త ఆనందముల కంటే దివ్యమైనదే, మాటలతో వర్ణించలేనిది. అలాంటి ఆనందాన్ని యమునా నదీ తీరంలో ఉన్న పక్షులు అనుభవిస్తున్నాయంటే ఇంకా బ్రహ్మలోకం ఆనందం ఎంత చిన్నది వాటి ముందు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.